నమస్తే, వెల్కమ్ టు 3 PM బులెటిన్. నేను లక్ష్మీనారాయణ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఢిల్లీకి కేటీఆర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ. సిరిసిల్వ రైల్వే లైన్ కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్న మాజీ మంత్రి. టీడీపీ సీనియర్ నేతల బోండా ఉమపై టీడీపీ అధిష్టానం సీరియస్. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై అసంతృప్తి. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఆందోళన చేసిన అంత మాత్రాన లాఠీచార్జ్ చేస్తారంటూ ప్రశ్న. హైదరాబాద్ నగరవాసులకు హెవీ రైన్ అలర్ట్. ఐటీ ఉద్యోగులకు ముందస్తు లాగౌట్కు పోలీసుల సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం భారత రాజ్యాంగ పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతు నొక్కేలా పోలీసులు ప్రవర్తించకూడదని సూచించింది. ఆందోళనలు జరుగుతున్నాయనే సాకుతో పోలీసులు పౌరులపై లేదా విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై దేశవ్యాప్తంగా వర్తించేలా ఏకరీతి మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రోటోకాల్ను రూపొందించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతుకు నొక్కేలా పోలీసులు ప్రవర్తించకూడదని సూచించింది. ఆందోళనలు జరుగుతున్నాయనే సాకుతో పోలీసులు
పౌరులపై లేదా విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై దేశవ్యాప్తంగా వర్తించేలా ఏకరీతి మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రోటోకాల్ను రూపొందించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించింది. ఢిల్లీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లోని సివాన్లో విద్యార్థులు ఆందోళన కలకలం రేపింది. ఈ నెల 25న జరిగిన ధర్నాలో ఓ పోలీస్ అధికారి ఏకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీహార్ ప్రభుత్వం వెంటనే స్పందించి సదరు పోలీస్ జవాన్పై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తే బీహార్లో ఏకంగా AK-47లతో విరుచుకుపడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ వారిపై మోడీ సర్కార్ కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లోని సివాన్లో విద్యార్థుల ఆందోళన కలకలం రేపింది. ఈ నెల 25న జరిగిన ధర్నాలో ఓ పోలీస్ అధికారి ఏకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీహార్ ప్రభుత్వం వెంటనే స్పందించి సదరు పోలీస్ జవాన్పై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై
పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తే బీహార్లో ఏకంగా AK-47తో విరుచుపడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ వారిపై మోడీ సర్కార్ కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యశోద ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళుతున్న కేసీఆర్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. యశోద ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళుతున్న కేసీఆర్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఢిల్లీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. సిరిసిల్ల రైల్వే లైన్కి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని, అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఈ రాత్రి ఢిల్లీలో బ్రిటన్ ఎంపీ ఉదయ్ నాగరాజు ఏర్పాటు చేసిన ప్రత్యేక గెట్ టుగెదర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కేటీఆర్ అభినందనలు తెలపనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవాళ గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బోండా ఉమ వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో ఉమా నుంచి పూర్తి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా సమాచారం. ఈ బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమా వివరణ అనంతరం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, బోండా ఉమకి గతంలో కూడా టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. పొలిట్ బ్యూరో సభ్యులు అంటే దాదాపు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసే యాక్సెస్ అంతా ఉన్నంత ఉమా ఎందుకు ఇలా అక్కడ ఆ వేదికగా అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవాల్సి వచ్చింది? పంచుకున్నప్పటికీ అలాంటి వ్యాఖ్యలు అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అంటే ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలో టీడీపీ నేత ప్రభుత్వపు బోండా ఉప్పు కూడా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వేదికను పంచుకోవడం కూడా రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సభలో బోండా ఉమ్మ అంబటి రాంబాబు సరదా సంభాషణలతో కూడా కనిపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉప్పు నిప్పు లాంటి పార్టీ నేతలతో కూడా వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే బోండా ఉమ్మ అంబటి వేదిక పంచుకోవడంపై టీడీపీ నేత అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్ అయినట్టు కూడా సమాచారం. అంటే వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదిక పంచుకోవద్దని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ నేతలతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అంటే చంద్రబాబు గొడ్ల పార్టీ అనేది విష వృక్షం లాంటిదని, ఈ విషయాన్ని కూడా ప్రతి టీడీపీ నేత గుర్తించుకోవాలని కూడా కొన్ని సందర్భాల్లో కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది మనకి. అంటే నిత్యం కులాలు మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే కాకుండా వైసీపీ అజెండా అన్నారు, ప్రజల మధ్య తెచ్చిపెట్టేందుకే కుట్ర చేస్తున్నారు అనేది కూడా టీడీపీ నేతలు ఎవరు కూడా వారి పార్టీలో ట్రాప్ లో పడేద్దు అని కూడా సూచించినట్టు కూడా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. ఏదేమైనా చెప్పుకుంటే పార్టీ వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించిన చంద్రబాబు వైసీపీ నిత్యం కులాలు మతాలతో పేరుతో కూడా విద్వేషాలు రగిలించడం ఆ పార్టీ అజెండాగా మారిందని కూడా ఆరోపించడం కూడా జరుగుతుంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వారు చేస్తున్న కుట్రలను పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా దృష్టి మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమం ఉండాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రధాన లక్ష్యమే మన కూటమి ప్రభుత్వం కూడా అని కొన్ని సందర్భాల్లో కూడా ప్రతి మీటింగ్ లో కూడా గుర్తు చేయడం కూడా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. అంటూ నేతలకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఏ కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా ప్రజలకు మరింత చేరువుగా వెళ్లాలని టీడీపీ శ్రేణులకు కూడా చంద్రబాబు ఇటీవల పిలుపునిచ్చారు. అయితే ఇటీవల బోండా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంతో కూడా వివిధ సందర్భాల్లో టీడీపీ వైసీపీ నేతలు ఒకే వేదిక కనిపించడంతో గతంలో కూడా చర్చ జరగడం కూడా జరిగింది. దీంతో ఈ అంశంపై ఇటు అధికార పార్టీల్లోనే చర్చ మొదలైంది. ఇది కేడర్కు తప్పుడు సంకేతాలు పంపుతున్న భావనలో ఉన్న టీడీపీ నాయకత్వం ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకోవాలని స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనట్టుగా గుంటూరులో ముద్రగడ్డ సంస్కరణ సభలో కూడా బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయి. అంటే 2019లో ముద్రగడ్డ వల్లనే కాపు సమాజ వర్గాన్ని కూడా దూరం చేసుకోవడం వల్లనే కానీ టీడీపీ నష్టపోయిందంటూ కూడా బోండా ఉమ్మ కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే కాపుల అసంతృప్తి తెలగ్గిని తీసుకోవద్దని భావన కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే గతంలో సొంత పార్టీ నేతల కంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయంటూ కూడా గతంలో కూడా వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉమా మట్టికి వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎవరిని తీసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం కూడా తీసుకుంది. ఏదేమైనా తీసుకోవాలంటే ఈ వ్యాఖ్యలు కూడా రాష్ట్రం మొత్తం కూడా సంచలనం కూడా మారినట్టు కూడా ఉందంటే ఇప్పటికే చంద్రబాబు సీరియస్ అయింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దానికి ఎమ్మెల్యే కూడా సీరియస్ గా తీసుకొని కూడా ఎవరిని ఇవ్వాలని అంటే టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా ఎవరిని కూడా ఇవ్వాలని కూడా ఎప్పటికే ఆదేశం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాథ్. అయితే ఏదేమైనటువంటి కాపుల వల్లనే కూటమి ప్రభుత్వం కలిసింది. కాపులకు కూడా ఏమి పదవులు ఇవ్వటం లేదు కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే సీనియర్ అయినా కూడా నాకు ఇంతవరకు మంత్రి పదవులు కూడా ఇవ్వటం లేదని కూడా ఒక ఈ వేదికమైన కూడా తన యొక్క
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. నగరంలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఐటీ సంస్థల ఉద్యోగులకు విడతల వారీగా ముందుగానే లాగౌట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఒకేసారిగా భారీ సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రాకుండా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కంపెనీలు తమ కార్యాలయ వివరాలు ముందస్తుగా లాగౌట్ సమయాలు, ఉద్యోగుల వివరాలను సమన్వయం కోసం పంపాలని సైబరాబాద్ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సీతక్క పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్ ముందుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లాలో నేటి నుంచి టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని రేకలగడ్డపాలెం గ్రామంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 హామీల అమలు, లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. చదువుకుని ఎంతమంది పిల్లలు అంతమంది డబ్బులు ఇస్తారు. అన్నదాత ఏం చదువుకున్నా మేము మొన్న 7,000. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్ల వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో బాధితుల వద్ద డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బీజేవైఎం నాయకులు కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ముట్టడి పిలుపుతో సిరిసిల్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఏదైతే రాజన్న సిరిసిల్లలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఒక నిరుపేద దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి ఆ యొక్క బాధితురాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమే అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వగా అది కేసు కూడా అయిన విషయం రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. రామారావు గారు ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి ఇక్కడ పెద్ద హంగామా చేస్తా ఉన్నారనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అభ్యర్థి కూడా ఎవరో కాదు, నేనే అభ్యర్థి అంటూ ప్రచారం చేసినటువంటి కేటీఆర్ ఎలక్షన్ల వరకు నేనే అభ్యర్థినని చెప్పినటువంటి నువ్వు మరి మీ అభ్యర్థి అయినటువంటి దార్ల సందీప్ అనేటువంటి ఒక కౌన్సిలర్ వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి మరి తను తప్పు చేస్తే అందులో నుంచి వాటా అభ్యర్థి తను తీసుకున్నాడా లేకపోతే నువ్వే అభ్యర్థి అన్నావు ప్రచారం చేసినావు, మరి నీకిచ్చిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ఉన్నది. చూపిస్తున్నటువంటి తీరు పూర్తిగా అన్యాయం. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఈ రోజు బీజేవైఎం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిరసన కబ్జాలు కూడా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వారు ఉక్కుపాదం మోపే వరకు తీసుకొచ్చి రిటర్న్ చేసి భూములన్నీ తిరిగి ఇచ్చిండ్రు.
నీ పార్టీ సభ్యులను రాజీనామా చేపిస్తావో లేదంటే నువ్వు రాజీనామా చేస్తావో చేయాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు గనక రాజీనామా చేయకపోతే ఇవాళ పోలీసులతో నిర్బంధించినట్టు కాదు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామం నుండి కామారెడ్డి ఆర్టీసీ బస్సు డిపో వరకు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో కళాశాలకు వెళ్లడం కష్టమవుతుందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నమల్లారెడ్డి గ్రామం నుండి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేయాలని, గ్రామ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి వరకు నిరసనగా 30 మంది విద్యార్థులు అందరం కూడా ఒక కామెడీ డిపో పట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించే ఈ శాకాంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు వచ్చే 3 రోజుల పాటు ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. ఈ విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొండపైన స్వయంభూగా ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢమాస సందర్భంగా శ్రీ భ్రమరాంబా అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం అనేది జరిగింది. ఈ ఆషాఢమాసంలో ఈ శాకాంబరి అలంకరణ చేయడానికి గల కారణం ఏమిటంటే, దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ సర్వ వేదాలను కూడా అపహరించి యజ్ఞయాగాదులు జరగకుండా ఋషుల్ని, మునుల్ని, మానవులందరినీ కూడా కష్టపెడుతూ ఉండేవాడు. ఈ విధంగా 100 సంవత్సరాల పాటు జరిగింది. ఈ భూలోకం అంతా కూడా కరువు కాటకాలతో నిండిపోయింది. అన్నపానీయాలు లేక భక్తులందరూ, జనమందరూ కూడా చనిపోతూ వచ్చినారు. ఈ విషయాన్ని జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి మునులు, ఋషులు వెళ్ళి వినవించుకున్నారు. అమ్మా, ఆకలి దప్పులతో జనమందరూ కూడా మరణిస్తున్నారు, దీన్ని మీరే రక్షించాలి మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పి వీళ్ళందరూ కూడా అడగగానే అమ్మవారు శతాక్షి అంటే 100 కనులు, శరీరం అంతా కూడా కనులు కలది. అటువంటి ఈ మునులు, ఋషులు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అమ్మవారిని చాలా బాధపడి ఆ కళ్ళ నుండి నీరు కార్చింది. ఆ నీరే వర్షముగా మారి ఈ భూలోకంలో నదులుగా ప్రవహించి సస్యశ్యామలమైంది. అమ్మవారు శరీరం అంతా కూడా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఫలాలతో నిండి ఈ భక్తులందరికీ కూడా అమ్మవారు ప్రసాదించడం జరిగింది. శాకము అనగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, అంబరి అనగా ధరించినది, అందువలనే శాకాంబరి. అందువలన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శాకాంబరిగా అలంకరించి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఈ శాకాంబరి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. పౌర్ణమి రోజున అమ్మవారికి చండీ హోమము తదితర